ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉండే ప్రకృతి అందాలు ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే అందాలు ఇన్నాళ్లు పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారిపోయి ఇప్పుడు తాజా వివాదంతో బయటికొచ్చాయి. కోర్టు రక్షణతో ఇప్పుడు మరింత పటిష్టం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంతకీ అదేమిటో అర్థం కాలేదు కదా? ఈ స్పాట్లైట్ చూస్తే మీకే అర్థమవుతుంది. భీమిని సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు హిమాలయ మంచు పర్వత శ్రేణుల తరహాలో ఉంటాయి. కాకపోతే విశాఖ దగ్గర అవి ఎర్రటి రంగులో దర్శనమిస్తాయి. ఇక్కడ మట్టి శిలల్ని తలపిస్తుంది. అదే వీటి అందం. చూసేవారికి నయనానందం. భీమిని మండలంలో 15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 1000 హెక్టార్లలో ఎర్రమట్టి దిబ్బలు విస్తరించున్నాయి. ఇప్పటి వరకు 217 హెక్టార్లలో కోతకు గురైంది. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో కొన్ని ఉండగా మరికొన్ని 90 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఎర్రమట్టి దిబ్బల్లో 14.5 కోట్ల ఘనపు మీటర్ల మట్టి నిక్షిప్తమై ఉంది. ప్రకృతి రమణీయత, వారసత్వ విలువ తెలియకపోవడం వల్ల ఎర్రమట్టి దిబ్బలున్న స్థలంలో కొంత భాగాన్ని ఇప్పటికే రక్షణ శాఖకు కేటాయించారు. భీమిలి ఎయిడెడ్ సొసైటీకి కూడా కొంత ధారదత్తమైంది. తర్వాత దిద్దుబాటు చర్యగా జియో హెరిటేజ్ గుర్తింపు వచ్చింది. డిమార్క్ చేసి వెళ్లిపోవడం అధికారుల వంతే అయింది. ఎర్రమట్టి దిబ్బలపై చెట్లు, తోటలు నాటడంతో వాటి ప్రాధాన్యం తగ్గిపోయింది. వాటి పక్కన లేఅవుట్లు వేసినా కూడా ఎర్రమట్టి దిబ్బల ప్రాధాన్యాన్ని స్వయంగా దెబ్బతీసింది. వైసీపీ పెద్దల సహకారంతో చుట్టుపక్కల భూముల్లో ఫెన్సింగ్లు వెలిశాయి. భీములు బిల్డింగ్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 100 ఎకరాల మేర తవ్వకాలు జరిపింది. తర్వాత ఎర్రమట్టి దిబ్బలు దెబ్బతిన్నాయన్న నిజం బయటకొచ్చింది. వెంటనే ఇంటాక్ట్ ప్రతినిధులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ప్రభుత్వం అలర్ట్ అయి పనులు నిలిపేసింది. ఈలోపే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ కోర్టులో పిల్ దాఖలు చేయడంతో పనులు నిలుపుదలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎర్రమట్టి దిబ్బలు చాలా అరుదుగా ఉంటాయి. శ్రీకాకుళంలో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. తమిళనాడు, శ్రీలంకలోనూ ఎర్రమట్టి దిబ్బలున్నాయి. బుద్ధిపూర్వకంగా ఎర్రమట్టి దిబ్బలను సర్వనాశనం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులతో జీవీఎంసీ అధికారులు ఇతర శాఖలకు నోటీసులు ఇచ్చారు. బిల్డింగ్ సొసైటీకి జరిపిన కేటాయింపులను రద్దు చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు.